రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన ఇందాక చదివిన మాట చదవమా. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. చూసారా, తన అత్తను ముద్దు పెట్టుకుంది. ఇమోషనల్ అటాచ్మెంట్. ఓర్పా తన అత్తతో మంచి భావోద్వేగ అనుబంధము కలిగి ఉంది. షీ హ్యాడ్ ఎన్ ఎమోషనల్ అటాచ్మెంట్. నెంబర్ 2, ఓర్ఫా హ్యాడ్ ఎ జెన్యున్ ఎఫెక్షన్. ఓర్ఫాకి అత్తం అంటే నిజముగానే ప్రేమ, అత్తను నిజముగానే ఆప్యాయత కలిగి ఉంది. అత్త పట్ల నిజమైన ఆప్యాయత, ఏ జెన్యున్ ఎఫెక్షన్. అండ్ నెంబర్ 3, ఓర్ఫా హ్యాడ్ ఏ రియల్ రిలేషనల్ బాండ్. వాస్తవమైన సంబంధ బాంధవ్యము ఓర్ఫాకు ఉంది. నేను మరలా చెప్తున్నాను, ఓర్ఫా ఎందుకు అత్తను ముద్దు పెట్టుకుందంటే షీ హ్యాడ్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. ఒక భావోద్వేగ అనుబంధము తన అత్తమ్మతో కలిగి ఉంది. రెండవది, షీ హ్యాడ్ ఎ జెన్యున్ ఎఫెక్షన్. నిజమైన ఒక ఆప్యాయత తన అత్త పట్ల కలిగి ఉంది. అండ్ నెంబర్ 3, షీ హ్యాడ్ ఎ రియల్ రిలేషనల్ బాండ్. నిజమైన వాస్తవమైన సంబంధ బాంధవ్యము తన అత్తతో కలిగి ఉంది. కానీ ప్రభు నాతో మాట్లాడిన మాట చెప్తా వినండి. అందరు మెలకుగా ఉంటే ఆమె చెప్పండి. ఈ మాట మీరు రాసుకోవాలి. ఎఫెక్షన్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ కవెనెంట్ కమిట్మెంట్. నేను మరలా చెప్తున్నాను, ఎఫెక్షన్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ కమిట్మెంట్. ఆప్యాయత వేరు, నిబద్ధత వేరు. ప్రేమ వేరు, అప్పగించుకొనుట వేరు. ప్రేమ వేరు, సరెండర్ వేరు. లవ్ అండ్ సరెండర్ ఆర్ 2 different things. Love and commitment are 2 different things. Affection and commitment are 2 different things. Now she had an emotional affection with her mother-in-law. తన అత్తగారి పట్ల ఒక భావోద్వేగమైన ఆప్యాయత, ఒక కనెక్షన్ ఉంది. బట్ షీ డిడ్ నాట్ హ్యాడ్ ఏ కవెనెంట్ కమిట్మెంట్. ఒక నిబంధనతో కూడిన ఒక నిబద్ధత, ఒక అప్పగింపు ఆమె దగ్గర లేదు. బాగా వినాలి, వింటున్నట్లేదు బిగ్గరగా ఆమె చెప్పండి. ఏ విశ్వాసి కూడా దేవునికి సడన్గా దూరం అవ్వరు. ఏ విశ్వాసి కూడా దేవునికి ఒక్క నిర్ణయంతో దూరం అవ్వరు. ఏ విశ్వాసి కూడా దేవుని పరిచర్యకి, దేవుని మందిరానికి అట్లా సడన్గా దూరం అయిపోరు. వారు ఎట్లా దూరం అవుతారంటే ఆయనకు ముద్దు పెడుతూ దూరం అవుతారు. ఆయనంటే ప్రేమనే చెప్తారు. ఆయన కొరకే బ్రతకాలంటారు, ఆయన కొరకే జీవించాలంటారు. అమ్మో, ఆయన నా కొరకు ప్రాణం పెట్టి మరణించాడు పాస్టర్ గారు, ఆయన ఎట్లా వదిలిపెడతాను అని ముద్దు పెడుతూనే ఉంటారు. ఓర్ఫా తన అత్తకు ముద్దు పెట్టి ఆమెను అనుసరించకుండా ఆగిపోయినట్లుగా ముద్దు పెడతారు, కానీ ఎఫెక్షన్ చూపిస్తారు, కానీ ఒక ఫ్యాన్గా అంటే ఒక అభిమానిగా ప్రభు కొరకు జీవించాలనుకుంటారు. ఆయనంటే నాకు చాలా ప్రేమ అని అనుకుంటారు. కానీ వారు ఏం చేస్తారంటే రాజీ పడిపోవటం ఆరంభిస్తారు. గ్రాడ్యువల్ కాంప్రమైజ్. స్లోగా రాజీ పడిపోతారు. ఒక వారం మొదటి ఆరాధనకు వస్తారు, 2 వారాలు అయిన తర్వాత 2వ ఆరాధనకు వస్తారు, 3 వారాలు అయిన తర్వాత 2వ ఆరాధన అయిపోయే టైంకి వస్తారు, ఒక 4 వారాలు అయిన తర్వాత వారానికి ఒకసారి, నెలకు ఒక ఆదివారం వస్తారు, లేదంటే 2 వారాలకు ఒకసారి వస్తారు. స్లోగా తెలియకుండా ఆన్లైన్లో బాగుంది కదా, ఇంట్లో కదలకుండా చూసేస్తున్నాం అనుకుంటారు. లిసన్ టు మీ, ఏ గ్రాడ్యువల్ కాంప్రమైజ్. తెలియకుండా క్రమేపీ మీ చుట్టూ పరిస్థితులతో, నీ చుట్టూ స్కెడ్యూల్తో, నీకున్న ఎన్వైరన్మెంట్తో రాజీ పడిపోయి నీకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతావు. యూ విల్ హ్యావ్ ద ఎఫెక్షన్. లిసన్ టు మీ, ఎఫెక్షన్ రిమైన్స్ బట్ ఒబీడియన్స్ వీకెండ్స్. నీకు ఆ యొక్క ప్రేమ ఆప్యాయత దేవుడు అంటే ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ విధేయత నీలో సన్నగిల్లిపోతూ ఉంటుంది. దేవుని మాటకు లోబడే అనుభవం తగ్గిపోతుంది. దేవుని మాటకు విధేయత చూపించే ఆ యొక్క అనుభవంలో తగ్గిపోతావు. బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. ఒకప్పుడు ఆయన కొరకు ప్రారంభిస్తాను అని ఉండే విశ్వాసిగా నీవు ఉండే ఒక వ్యక్తి, ఒకప్పుడు ఆయన మందిరం అంటే పరిగెత్తుకొని వచ్చే వ్యక్తివి, ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఏది ఏమైనా నాలో ప్రాణం ఉండగా దేవుని సన్నిధి మిస్ అవును అని ప్రభు కొరకు తీర్మానం చేసుకున్న వ్యక్తివి. స్లోగా ఒక మత సంబంధమైన ఆచారానికి అలవాటు పడిపోతావు. ఒక రిలీజియస్ యాక్టివిటీ చేస్తే చాలు, ఏదో ఒకసారి వెళ్తే చాలు, ఏదో కాసేపు కనపడొస్తే చాలు, ఏమవుతుందో నీకు తెలియకుండా నిబద్ధత కంటే సుఖమును, నిబద్ధత కంటే సౌకర్యమును, నిబద్ధత కంటే నీకు నచ్చిన పరిస్థితిని నువ్వు ఎక్కువగా ఎన్నుకుంటున్నావు విశ్వాసి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నమ్ముతూ ఉన్నాను. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఎవ్రీ బిలీవర్ దిస్ మార్నింగ్. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత మీ అందరిని ఆయన ముందు సంపూర్ణంగా చేసి నిలబెట్టాలని, మీరు ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు నిలబడాలని, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులుగా జీవించాలని ప్రభు నాతో మీతో మాట్లాడుతున్నాడని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా,
హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నీకు అనుకూలమైనది చేయటం కాదు, ఎవరైనా చేస్తారు, కాదు కాదు. నీకు అనుకూలము కానిది ప్రభు కొరకు చేయాలి, నీకు కుదరనిది ప్రభు కొరకు చేయాలి. నీ సమయమును ఖర్చు పెట్టాలి, నీ ధనమును ఖర్చు పెట్టాలి, నీ బలమును ఖర్చు పెట్టాలి. యు నీడ్ టు గో ఎన్ ఎక్స్ట్రా మైల్. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి కొరకు, నిన్ను ప్రేమించిన వాడి కొరకు, నీ కొరకు దిక్కులేని వాడైన ప్రభు కొరకు, నీ కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరిచాడు. ఆయన గురించి మాట్లాడితే బాగానే ఏడుస్తావు కదా. గుడ్ ఫ్రైడేకి ఆయన సిలువను జ్ఞాపకం చేసుకొని బాగానే ఏడుస్తావు కదా. బట్ వాట్ హ్యాపెన్ టు యువర్ కమిట్మెంట్ డియర్ బిలీవర్? వాట్ హ్యాపెన్ టు యువర్ సరెండర్? వాట్ హ్యాపెన్ టు యువర్ కవెనెంట్ కమిట్మెంట్ విత్ గాడ్? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎపఫ్రదీతు గురించి పౌలు మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పి సంఘానికి పౌలు రాస్తూ ఒక మాట అన్నాడు. అందరు నాతోనే ఉన్నారా? అందరు ఇక్కడే ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం. 20 నుండి చదువుదాం. చదవమా? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి ఎవ్వడు నో టాకింగ్ అబౌట్ తిమోతి. పౌలు తిమోతి గురించి రాస్తున్నాడు. ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్న ఉత్తరం ఇది. బాగా చదవాలి, బాగా గమనించండి. నా యుద్ధ ఎవడు లేడు. ఆ చదవమా నెక్స్ట్ వర్స్. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. మీకు విషయం తెలుసా? పౌలు తిమోతి గురించి ప్రస్తావించిన అనేక సార్లు తిమోతిని కుమారుడు అని ప్రస్తావించాడు. ఎవరిని ఇంక అంత ఎక్కువ ఓన్ చేసుకోవాలి, తిమోతిని ఓన్ చేసుకున్నంత పౌలు. ఎందుకంటే చాలా యవ్వన కాలములో ప్రభువును వెంబడించడం తిమోతి ఆరంభించాడు. పౌలుతో పాటు సేవ చేయటం ఆరంభించాడు. తిమోతికి చాలా బలహీనతలు ఉన్నాయి, తన అనారోగ్యం ఉంది, భయము, తనకి 10 మంది ముందు నిలబడి మాట్లాడే ఆ యొక్క ధైర్యం కూడా తిమోతికి లేదు. కానీ తిమోతి నమ్మకంగా పౌలు దగ్గర సేవకుడిగా ఉన్నాడు. వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. వాక్యంలో రాయబడింది, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేసినో. బైబిల్ చూస్తున్నారు 22వ వచనం ఏమనుంది మీ బైబిల్లో? తండ్రికి మీరే చెప్పాలి. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసినో అలాగే అతడు ఏం చేశాడంట? నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. తిమోతికి 2 పత్రికలు రాశాడు పౌలు. చెప్పాలి ఎన్ని పత్రికలు? దాన్నే మనం అంటాం మొదటి పత్రిక, 2వ పత్రిక. పౌలు తిమోతిని ఏం అడ్రస్ చేస్తూ రాశాడు తెలుసా? నా ప్రియ కుమారుడైన తిమోతి అని రాశాడు. నా ప్రియ కుమారుడు, మై బిలవడ్ సన్. మన వాడుక భాషలో చెప్పాలంటే నా బంగారు కొడుకు తిమోతికి రాస్తున్నాను అన్నాడు. 2వ పత్రికలో ఏమని అడ్రస్ చేశాడో తెలుసా పౌలు తిమోతిని? వింటున్నారా? వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు. మై ట్రూ సన్ తిమోతి. అంటే దొంగ కుమారులు కూడా ఉంటారేమో. అంటే పౌలు అన్న మాటకి డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే పౌలుతో పాటు దేమా వెళ్ళాడు, యెహోలోకాన్ని స్నేహించి వదిలేశాడు. విన్నారా? వింటున్నట్లయితే అందరూ ఆమేన్ చెప్పండి. అసలు నాకు ఏం తెలియదు పాస్టర్ గారు, సమరేశ్రీ, ఆ ఎరుకో మార్గంలో ఉన్న గుడ్డివాడు, ఆ తర్వాత ఇంకా మొన్న చెప్పారుగా మీరు బెత్సైదా అనేదో ఊరు చెప్పారు, ఆ ఊరిలో ఉన్న గుడ్డివాడు, ఆ తర్వాత నడువంగిపోయిన స్త్రీ. వీళ్ళు తప్ప నాకు వీళ్ళు ఎవరి పేర్లు తెలియదు అంటారా? వీళ్ళు తెలుసుకోవాలి, వాక్యం చదవాలి, అందుకే సహవాసానికి రావాలి, అందుకే వాక్యము లోతుకు వెళ్ళాలి. చాలామంది విశ్వాసులు ఎందుకు అవమానం పాలవుతారంటే వాక్యం తెలియకే. చాలామంది జీవితాల్లో ఎందుకు విశ్వాస కార్యాలు చూడరంటే వాక్యం తెలియక. పౌలుతో ఉన్న పరిచారకుల గురించి తెలుసుకోవాలి. క్రొత్త నిబంధన సంఘంలో ఏ విధంగా పరిచర్య చేశారు. తిమోతికి పౌలు రాసి చూడండి, వచ్చిన చూడండి. మరలా నేను రాసుకొచ్చాను అనుకుంటారు మీరు. తిమోతి పత్రిక, మీరందరూ వాక్యం వింటున్నారా? బిగ్గరగా వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పాలి. మన రక్షకుడైన దేవుని యొక్క, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి. బైబిల్లో కనపడిందా? నేను ఉన్నదే చూపించానా, లేనిది చెప్పానా? మాట్లాడరు. బైబిల్లో ఉన్న మాటే. నా నిజమైన కుమారుడు తిమోతి.
ఎందుకంటే పౌలు చాలా మందిని చూశాడు. అందుకని ఆ తిమోతి పత్రిక చివరికి వచ్చేసరికి రాస్తున్నాడు ఏమని, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలెగ్జాండర్ కంచెరవాడు నాకు చాలా హాని చేశాడు. అందరూ, జాన్ మార్క్ వెళ్ళిపోయాడు, మధ్యలో అందరూ వెళ్ళిపోయారు. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. లూకా మాత్రమే నాతో ఉన్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు. 2వ పత్రిక రండి. 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నట్లయితే ఆమె చెప్పాలా, క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి, బైబిల్లో కనపడిందా, ప్రియకుమారుడగు తిమోతి, మై డియర్ సన్, బిలవ్డ్ సన్. ఎవరిని పిలవలేదు అంత, తిమోతిని పిలిచినంత. ఇంకా తిమోతి, నేను ప్రభు చిత్తమైతే తిమోతిని గురించి సిరీస్ స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా. యూ షుడ్ లెర్న్ అబౌట్ దిస్ మ్యాన్ తిమోతి. తిమోతి గురించి పౌలు అన్నాడు, నా సంఖ్యల విషయమే నువ్వు సిగ్గుపడలేదు తిమోతి అన్నాడు. పౌల్ని అందరూ బంధించి చెరసాలు వేసేస్తే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను కూడా ఆయనతో ఉంటే లోపలేస్తారేమో అనుకున్నారు వాళ్ళు. నా సంఖ్యల విషయమే నువ్వు సిగ్గుపడలేదు తిమోతి. He was a faithful servant. Now listen, coming back to Philippians chapter 2 now. ఫిలిప్పీ పత్రిక మన పోర్షన్లోకి వచ్చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవము. 22వ వచనము. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపక నిమిత్తం సేవ చేసెను. 23వ వచనం. కాబట్టి నాకేమి సంభవింపనయున్నవో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. 24. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరం ఉపచరించేవాడునైనా ఎపఫ్రదీతు, another wonderful character in the Bible. ఎపఫ్రొడైటస్, a great man. ఏమంటున్నాడు చూడు పౌలు అతని గురించి. అందరం కలిసి 25వ వచనం చదువుదాం. అందరు నాతోనే ఉంటే ఆమె చెప్పాలి. 1 2 3 గో. మీరే చదవాలి. మరియు నా సహోదరుడును చదవాలి, నా తోడి యోధుడును చదవాలి, మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైనా ఎపఫ్రదీతును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకొంటిని. Epaphroditus was another ministry partner to Paul. చదవమ్మా 26వ వచనము. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచున్నాడు. చూసారా, he was sick. ఎపఫ్రదీతు ఆ టైంలో రోగంతో ఉన్నాడు, మరణకరమైన రోగంతో ఉన్నాడు, సిక్ బెడ్ మీద ఉన్నాడు, డెత్ బెడ్ మీద ఉన్నాడు. కానీ సంఘమును చూడాలన్న ఆశతో ఉన్నాడు ఎపఫ్రదీతు. నువ్వు వర్స్ 27 బాగా గమనించు. 27వ వచనము. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్ను కనికరి. అతన్ని బ్రతికించడం వల్ల దేవుడు అతన్ని మాత్రమే కాదు నన్ను కూడా కనికరించాడు అన్నాడు పౌలు. నిజముగా చావునకు సిద్ధమై ఉన్నాడు ఎపఫ్రదీతు. వింటున్నట్లేదు ఆమె చెప్పండి. తలనొప్పికి మానేస్తాం మందిరం, నడువు నొప్పికి మానేస్తారు మందిరం. షేమ్. This is not the way that we should respond to the one who gave his own life. తన సొంత ప్రాణాన్ని మన కొరకు పెట్టిన వానికి ప్రతిగా స్పందించే విధానం ఇది కాదు విశ్వాసి. అతడు చావునకు సిద్ధమై ఉండెను. 28వ వచనం చూడండి. 28వ వచనం. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించిన నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. అతని మరి శీఘ్రంగా పంపించిన. వర్స్ 29 అందరూ గమనించాలి. 29వ వచనం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. కమాన్, హల్లెలూయా. ఎపఫ్రదీతుని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. కమాన్, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈస్ దేర్ ఎన్ ఎపఫ్రోడైటస్ ఇన్ ఫెయిత్ సెంటర్? ఫెయిత్ సెంటర్లో ఎపఫ్రదీతులు ఉన్నారా? ఫెయిత్ సెంటర్లో తిమోతీలు ఉన్నారా? క్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యే యవనస్తులు ఉన్నారా ఇక్కడ? ఏది ఏవైనా నాలో ప్రాణం ఉండగా ఆయన సన్నిధిని విడిచిపెట్టనని తీర్మానం చేసుకునే ఒక రాడికల్ బిలీవర్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? రోషము కలిగి ప్రభు కొరకు జీవించే యవన స్త్రీలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రభు మాట్లాడుతున్నాడు.
ఫర్ ద డేస్ దట్ యువర్ స్లాక్, సోమరుగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న దినములు చాలు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన త్వరలో మీకు ఎలా ఉందో నాకు తెలియదుగా, నా ఎముకలలో మూయబడిన అగ్ని వల్లే ఉంది ఈ మాట. ఎందుకు అరుస్తున్నారు పాస్టర్ గారు అంటే, లోపల అగ్ని ఉంటే అలాగే అరుస్తాను, నేను అగ్నిలో ఉంటే అలాగే అరుస్తాను. సంథింగ్ ఈస్ బర్నింగ్ విత్ ఇన్ మీ. జీసస్ ఈస్ కమింగ్ సూన్. మీలో ఎవరు విడిచిపెట్టబడకూడదనేదే నా ప్రార్థన, మీలో ఎవరు విడిచిపెట్టబడకూడదనేదే నా ఏడుపు. అంతేకాదు, ఆయన ముందు నిలబడినప్పుడు ఎవరు అవమానపడే పరిస్థితి రాకూడదనేదే పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఆయన చాలా త్వరలో రానై ఉన్నాడు. విశ్వాసులారా, ఆయన కొరకు మీరు జీవించాలి, ఆయన కొరకు మీరు బ్రతకాలి. నేను చెప్తున్నాను, మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు వింటున్నారా? ఊపిరున్న వారందరూ ఆమేన్ చెప్పండి. సజీవంగా ఉన్న వారందరూ ఆమేన్ చెప్పండి. చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరు, విశ్వాసులైన ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో దేవుని మందిరంలో మీరు నిమగ్నులై ఉండాలి. ఏదో ఒక పని. ఎవరు చెప్పరు మీకు, ఎవరు ఫోన్ చేసి అడగరు, ఎవరు బొట్టు పెట్టి పిలవరు. వింటున్నారా? మీరే వచ్చి కనుక్కోవాలి. పాస్టర్ గారు మీటింగ్స్ వస్తుంది, ఏదైనా పని ఉందా? పాస్టర్ గారు చర్చిలో ఏదైనా పని ఉందా? సండే ఏదైనా సర్వ్ చేయాలా? సర్వింగ్ టీంలోకి ఏమైనా రావాలా? ఏదైనా పని ఉందా? దట్స్ హౌ యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ మెజర్డ్. ఏ విధంగా నీ ప్రభు హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తావు విశ్వాసి? ఒక్క క్షణం ఆయన నిన్ను మర్చిపోతే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఒక బ్రదర్కు ఫోన్ చేసి, బ్రదర్ ఇదిగో వీళ్ళు పలానా వారికి బాగాలేదు, మీరు వెళ్ళి విజిట్ చేసి రండి అని ఇంకొక 4-5 బ్రదర్స్ని మీరు తీసుకొని వెళ్ళండి అంటే, అలాగే బ్రదర్ అని చెప్పి ఆయన వెళ్తూ ఇంకా మిగిలిన 4 ఫోన్ చేస్తే వాళ్ళందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న చెప్పాడా? ఎందుకంటే నేను చెప్పాలి వాళ్ళందరికీ. ఎట్లా కుదిరిద్ది? యు నీడ్ టు బి రెస్పాన్సిబుల్. ఏ సంఘములో దేవుడు నిన్ను నాటాడో, ఎక్కడ తన వాక్యం చేత పోషిస్తున్నాడో, ఆ సహవాసంలో నువ్వు ఒక భాగం అవ్వకపోతే, నేను చెప్తున్నా, నీ ఆత్మీయ పతనానికి నీవే బాధ్యుడివి. నీ కుటుంబ ఆత్మీయ పతనానికి నీవే బాధ్యురాలివి. దేవుడు కార్యం చేయలేదంటే, నేను చెప్తున్నాను, దేవుడు ద్వేషించడు. నువ్వు దేవునికి దూరం అయితే దేవుడు ద్వేషించడు, దేవుడు నిన్ను తృణీకరించడు. కానీ దాని పర్యవసానాలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులు రిపేర్ చేయలేం, ఎందుకంటే దేవుని హస్తం ఉండదు వాటిపైన, దేవుని కృప ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. ఎఫెక్షన్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ కమిట్మెంట్. నాకు చాలా ప్రేమన్న ప్రభు అంటే కాదు, నువ్వు ఎంత అప్పగించుకున్నావు ఆయనకి, నువ్వెంత అప్పగించుకున్నావు. నీకోసం సిలువ దాకా వస్తానయ్యా, అసలు నువ్వు వద్దు, నేను చచ్చిపోతా సిలువ మీద, అది అసలు నీకు దూరం అగును గాక అన్నాడు పేతురు. సిలువ టైంలో పేతురు దగ్గర లేడు. ఓర్ఫా తన అత్తను ప్రేమించింది కానీ తన అత్తను అనుసరించలేదు. ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకుంది కానీ ముద్దు పెట్టి వెనక్కి వచ్చింది. షీ రిటర్న్ బ్యాక్ విత్ ఎ కిస్. షీ రిటర్న్ బ్యాక్ విత్ ఎ కిస్. మీకు గుర్తుందా? అందరు వింటున్నట్లేదు ఆమెన్ చెప్పండి. మీ ఆమెన్ బాగాలేదు అసలు. కమ్మని ఇంకా బిగ్గరగా ఆమెన్. యేసుప్రభు వారు ఒక రోజున గెరాసీన్ల ప్రాంతానికి యేసుప్రభు వచ్చినప్పుడు సేన అనే దయ్యం పట్టిన వాడు ఉన్నాడు అక్కడ. అవునా కదా? ఉన్నట్లేదా? మీరేం ఫీల్ అవ్వకండి, మీ ఫ్రెండ్ కాదు కదా, చెప్పండి ఉన్నట్టు లేదా? సేన అని దయ్యం పట్టాడు. వాడికి కనీసం వస్త్రాలు కూడా లేవు. అందుకే ఎవరైనా వస్త్రాలు లేకపోతే దయ్యం పట్టిందేమో అనిపిస్తుంది నాకు. లిసన్ టు మీ. సో కాబట్టి దయ్యం వదిలిపోయిన తర్వాత వస్త్రాలు వేసుకున్నాడని వాక్యంలో ఉంది. కమాన్, ఎస్ ఆర్ నో? రైట్, ఓకే, వినండి. అయితే వాడొచ్చి ఏం చేశాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నాడు. అంటే ఏంటది? వీళ్ళెవ్వరు గుర్తుపట్టలేదని సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని దయ్యం పట్టినోడు గుర్తుపట్టాడు. ఇట్ ఈస్ ఎ వర్షిప్ యాక్చువల్గా. హీ రికగ్నైజ్డ్ జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆరాధించాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? నాతో నీకేమి అన్నాడు. అర్థమైందా? ఓర్ఫా అదే చేసింది, ముద్దు పెట్టింది, నాతో నీకేంటనింది. చాలామంది అదే చేస్తారు, చేతులెత్తి ఆరాధన చేస్తారు, కానీ నాతో నీకేంటి? They don't want to follow God. They don't want to commit their lives. They don't want to, go an extra mile. ముద్దు పెట్టి దేవుణ్ణి అప్పగించిన యోధా కూడా ఉన్నాడు.
ముద్దు పెట్టిన వెనక్కి తిరిగిన ఓర్ఫా కూడా ఉంది. నేను ఒక మాట చెప్తా వినండి. నా హృదయంలో బాధతో చెప్పే మాట, నా బాధే కాదు, ఇది పరిశుద్ధాత్ముడు దుఃఖంతో మీతో మాట్లాడుచున్న మాట, వినాలి, రాసుకోండి, మర్చిపోద్ది. ఇటువంటి పరిస్థితి మీ జీవితంలో వస్తే ఏం చేయాలనేది. ఏ మూమెంట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్, లిసన్ టు మీ, ఏ మూమెంట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ లవ్ ఫర్ కంఫర్ట్ అవుట్వైస్ కమిట్మెంట్ టు కాలింగ్. మరలా చెప్తాను, నేను తెలుగులో రాసుకొచ్చా. సౌకర్యము పట్ల ఉండే మక్కువ తమ పిలుపు పట్ల ఉన్న నిబద్ధతను మించిపోయే క్షణం ఒకటి వస్తుంది నీ జీవితంలో. మరలా చెప్తాను, ఏ మూమెంట్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్ వెన్ లవ్ ఫర్ కంఫర్ట్ అవుట్వైస్ యువర్ కమిట్మెంట్ టు గాడ్. దేవునితో నీకున్న నిబంధతకు మించిపోయి సుఖమనే ప్రేమించే ఒక సందర్భం వస్తుంది నీ జీవితంలో. దేవుని మందిరమా, రెస్ట్ తీసుకుందామా, సర్వ్ చేద్దామా, రెస్ట్ తీసుకుందామా, స్వార్థ చేద్దామా, రెస్ట్ తీసుకుందామా, ఇక్కడ సుఖంగా ఇక్కడే బాగుంది, అక్కడ అంత స్ట్రిక్ట్ రూల్స్ మనకు కష్టం అనుకుందామా, ఈ రెండింటి మధ్యలో నిర్ణయం తీసుకునే ఒక సమయం వస్తుంది విశ్వాసి. A moment will come in your life when comfort will outweigh your commitment to the calling. పిలుపు ఎడల నీకున్న నిబద్ధతను మించిపోయే సుఖమనే ప్రేమించే ఒక సమయం వస్తుంది. ఏం చేస్తావు అప్పుడు? లిసన్ టు మీ. ఓర్ఫా నయోమిని ద్వేషించలేదు, మరలా చెప్తున్నాను. ఓర్ఫా నయోమిని వ్యతిరేకించలేదు. కాకపోతే వినాలి, షీ లవ్డ్ సెటర్నిటీ మోర్ దాన్ డెస్టినీ. ఆమె గమ్యము కంటే నిశ్చితను నమ్ముకుంది, నిశ్చయతను నమ్ముకుంది. ఇక్కడైతే బాగుంది, ఇక్కడైతే బాగుంది, ఇక్కడైతే బాగుంది, అక్కడికి వెళ్తే రిస్క్, అక్కడికి వెళ్తే కష్టపడాలి, ఇక్కడైతే బాగుంది, నిశ్చయముగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు. ఆగిపోయింది, గమ్యాన్ని పోగొట్టుకుంది ఓర్ఫా. ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? ఓర్ఫా మిస్డ్ కవెనెంట్ డెస్టినీ. అమ్మ వినాలి, ఆ నిబంధన గమ్యాన్ని ఓర్ఫా మిస్ అయిపోయింది. మోయాబుకు తిరిగి వెళ్ళిపోయింది. రూత్ బెత్లెహేములోకి వెళ్ళింది. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. ఆ ఒక్క నిర్ణయం రూత్ నిర్ణయం మార్చేసింది. రూత్ బెత్లెహేములోనికి వెళ్ళటం వల్ల దావీదు వంశావళిలోనికి చేర్చబడింది. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోనికి చేర్చబడింది. యేసుక్రీస్తు వారి యొక్క విమోచన కథలో రూతు ప్రాముఖ్యమైన పాత్రగా మార్చబడింది. హల్లెలూయా. మోయాబులో ఉన్నప్పుడు రూతుకి ఎవరైనా చెప్పారా? అమ్మా నీ గర్భమున ఒక రోజున నువ్వు యేసు ప్రభువుకి నయనం అవుతావని ఎవరిని చెప్పారా? నువ్వు అక్కడ ఉన్న యెషైకి నువ్వు తల్లి అవుతావని ఎవరిని చెప్పారా? లేదే. బోయాజు నేను పెళ్లి చేసుకుంటాను ఎవరిని చెప్పారు? ఎవరు చెప్పలా. కానీ ఆమె రెస్పాండ్ అయింది. ఆ దర్శనమును చూచింది. నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. నీ జనమే నా జనము. ఎందుకంటే ఆ ఒక మాట వినింది, ఆ స్థలములో యెహోవా దర్శిస్తున్నాడు అని. వింటున్నారా? అందుకే యు నీడ్ టు బి ఇన్ ద ప్లేస్ వేర్ గాడ్ ఇస్ విజిటింగ్. దేవుడు దర్శిస్తున్న స్థలములో విశ్వాసులారా మీరు స్థిరపరచుకోవాలి మీ జీవితాన్ని. మీ డెస్టినీస్, మీ ఫ్యూచర్స్ మార్చబడతాయి. హల్లెలూయా.